మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఖండించారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు బాధకరమన్నారు. రాజలింగమూర్తి హత్యను తనకు ఆపాదించొద్దన్నారు. అసలు బీఆర్ఎస్ హత్య రాజకీయాలను ప్రోత్సహించదని చెప్పారు. కానీ రాజలింగమూర్తి హత్యపై అయితే దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాజలింగమూర్తి హత్యను బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా అక్కడ స్థానిక మాజీ శాసనసభ్యుడిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే బాధాకరంగా ఉంది. చాలా స్పష్టంగా చంపినటువంటి వ్యక్తులు పోలీసుల దగ్గర ఉన్నట్టుగా మాకు సమాచారం ఉంది. ఈ యొక్క హత్యా కోణాన్ని ఒక రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పైన, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, నా పైన చుట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. ఈ హత్యకు నాకు గానీ బీఆర్ఎస్ పార్టీ గానీ ఎలాంటి సంబంధం లేదు. సిబిసిఐడి కాకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.